Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the lesson Polluting the World from Intermediate Second Year English. Pre-reading. The water we drink, the air we breathe and the food we eat are contaminated with several impurities. అంటే మనం త్రాగే నీళ్ళు కావచ్చు, మనం శ్వాసించే గాలి కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితం అయిపోయినాయట. Have you ever thought of the reasons for the rising temperature of the earth, the drying up of rivers and tanks, the melting of ice at the poles and the rising of the sea level at various places? అంటే మీరు ఎప్పుడైనా కొన్ని కారణాల గురించి ఆలోచించారా అంటున్నాడు. ఏమిటా కారణాలంటే రైజింగ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది, నదులు ఎండిపోతూ ఉన్నాయి, చెరువులు ఎండిపోతూ ఉన్నాయి, ధ్రువ ప్రాంతాల్లో ఐస్ కరిగిపోతూ ఉంది, సముద్రంలో నీటి మట్టం పెరుగుతుంది. ఇవన్నిటి గురించి రీజన్స్, కారణాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? ఈ రకమైనటువంటి వాతావరణంలో వచ్చిన మార్పుకు ఎవరు బాధ్యత వహిస్తారు? పొల్యూషన్. రీడ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద కాసెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్. అంటే ఈ లెసన్ చదివి దానికి గల కారణాలను, అలాగే పొల్యూషన్ వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, దానివల్ల ప్రభావం ఏంటి అనేటువంటిది కూడా చదివి నేర్చుకోండి అంటున్నాడు. కమింగ్ టు ద లెసన్. వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ద ఇంక్రీజ్ ఆఫ్ పొల్యూషన్ త్రూఅవుట్ ద వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కావడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి పాపులేషన్ గ్రోత్ అంటే జనాభా పెరుగుదల, రెండవది టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడం. ఈ రెండింటి కారణాల వలన ఏమవుతుంది అంటే జనాభా పెరుగుదల కావచ్చు, లేదంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం కావచ్చు. ఈ రెండింటి వలన పొల్యూషన్ బాగా ఏర్పడుతుంది. పాపులేషన్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతున్న జనాభాకు సరిపడినటువంటి ఆహార పదార్థాన్ని పండించాలంటే ఖచ్చితంగా రసాయనిక పదార్థాన్ని వాడాలి, దానివల్ల పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ, మనము 2G 3G 4G 5G ఇలా టెక్నాలజీ వాడుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది. రేడియేషన్ వల్ల కూడా కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుదల, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కావచ్చు, ఈ రెండింటి వలన ఏమవుతుందంటే కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది. Everyone knows the future of all life on earth will be endangered if people do not control the contamination of the environment. అంటే ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుసాట. ఏంటిదంటే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కలుషితం కాకుండా కంట్రోల్ చేయలేకపోతే ఈ మానవాళి ప్రజలందరూ కూడా ప్రమాదంలోకి వెళ్తారు. అంటే ప్రజలందరికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటున్నాడు. We read about accidents that cause pollution of cities or the poisoning of millions of fish in big rivers, but few of us realize the full extent of the dangers that confront mankind. అంటే ఇంకేమంటున్నా అంటే అబౌట్ యాక్సిడెంట్స్, కొన్ని యాక్సిడెంట్స్ కూడా పొల్యూషన్ వల్ల జరుగుతున్నాయట. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకున్నట్లయితే, ఢిల్లీలో కాలుష్యం వలన అంటే ఎయిర్ పొల్యూషన్ వలన ప్రయాణం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి కనిపించకపోవడం వలన చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏమవుతుందంటే పాయిజనింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫిష్ ఇన్ బిగ్ రివర్స్, పెద్ద పెద్ద నదులలో ఏం జరుగుతుంది అంటే ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి ఇఫ్లూయెంట్ అంటే వ్యర్థ జలాల ద్వారా లేదా డర్టీ వాటర్ వలన, అదంతా కూడా కెమికల్ వాటర్ రివర్లో కలవడం వలన రివర్లో ఉన్న ఫిష్లు చనిపోవడం జరుగుతుంది. సో అలాగే ఎక్స్టెంట్ ఆఫ్ ద డేంజర్స్ దట్ కన్ఫ్రంట్ మ్యాన్కైండ్, ఇది మానవ జాతికి ప్రమాదకరం. కమింగ్ టు సెకండ్ పేరా. పొల్యూషన్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. కాలుష్యం అనేటువంటిది వివిధ రూపాల్లో ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది. డియర్లిక్ ల్యాండ్స్కేప్స్ కాస్డ్ బై క్వారింగ్ ఆర్ మైనింగ్, డిస్ట్రాయిడ్ ఫారెస్ట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్, ఇండిస్ట్రక్టిబుల్ గార్బేజ్, మోటార్ కార్ ఫ్యూమ్స్, ఫార్మింగ్ కెమికల్స్, మిలిటరీ పాయిజన్ గ్యాసెస్, న్యూక్లియర్ టెస్ట్ ఎట్సెట్రా. అంటే కాలుష్యం అనేటువంటిది ఇన్ని రకాలు ఉంటుందట. ఒకటి డియర్లిక్ట్ ల్యాండ్స్కేప్స్, అంటే ఇది ఏంటిది అని అంటే
డస్ట్ అనేది వస్తుంటుంది అన్నట్టు. ఇప్పుడు క్వారింగ్ అంటే ఒక హిల్ కొండ లాంటి ప్రదేశంలో పెద్ద పెద్ద బండరాలను పగలగొడుతూ ఉంటారు. ఈ బండరాలను పగలగొట్టేటప్పుడు ఏం చేస్తారంటే బ్లాస్టింగ్ పేలుడు పదార్థాన్ని ఉపయోగించి పేలుస్తూ ఉంటారు. అది పేలినప్పుడు గాలిలో డస్ట్ అంతా కూడా చేరి ఏమవుతుంది, ఆ గాలి అంతా కూడా పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. ఆర్ మైనింగ్ అంటే బొగ్గు గనుల నుండి బొగ్గును తీసేటప్పుడు కూడా అలాగే డస్ట్తోని పొల్యూషన్ ఏర్పడుతుంది. డిస్ట్రాయిడ్ ఫారెస్ట్స్ అంటే అడవులను నరికివేత. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అడవులను నరుకుతూ ఉన్నారు. సో అడవులను నరుకుతూ ఉంటే ఏమవుతుంది, గాలిలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ అంటే పారిశ్రామిక వ్యర్థ జలాలు. ఒక పరిశ్రమ ఉంటుంది, ఇండస్ట్రీ నుండి వచ్చేటువంటి కెమికల్ వాటర్, వేస్ట్ వాటర్ అంతా కూడా రివర్లో కలవడం వలన రివర్స్ అన్నీ కూడా పొల్యూట్ అవుతాయి. ఇండిస్ట్రక్టిబుల్ గార్బేజ్ అంటే చెత్త అంతా కూడా ఒక చోట వేస్తే దానివల్ల కూడా పొల్యూషన్ ఏర్పడుతుంది. మోటార్ కార్ ఫ్యూమ్స్ అంటే వెహికల్స్ నుండి వచ్చేటువంటి ఫ్యూమింగ్ గ్యాసెస్, అంటే కారు కావచ్చు, బస్సు కావచ్చు, లేదంటే బైక్ కావచ్చు. దాన్ని యూజ్ చేసినప్పుడు అందులో ఏముంటుందంటే పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ అంటే కార్బన్ బేస్డ్ ఫ్యూయల్. సో కార్బన్ బేస్డ్ ఫ్యూయల్ వాడడం వలన ఏమవుతుంది, మనకు ఆ బైక్ నుండి వచ్చేటువంటి స్మోక్ పొగ ద్వారా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో అవి మానవాళికి ఎఫెక్ట్గా అవుతాయి అన్నట్టు. అంటే పొల్యూషన్ కావడానికి ఇది కూడా కారణమే అన్నట్టు. ఫార్మింగ్ కెమికల్స్ అంటే వ్యవసాయంలో రసాయనిక పదార్థాలను విరివిగా ఉపయోగించడం, అంటే రసాయనిక ఎరువులను ఉపయోగించడం వల్ల కూడా ఏమవుతుంది అంటే పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు పంటకు పట్టినటువంటి పురుగులను చంపాలంటే పెస్టిసైడ్స్ కావచ్చు, లేదంటే కొన్ని కెమికల్స్తో కూడుకున్నటువంటి స్ప్రేలు కానీ యూజ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మిలిటరీ పాయిజన్ గ్యాసెస్ అంటే అంటే ఇది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటిదంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టియర్ గ్యాస్ అంటే ఎక్కడైనా అల్లరి జరిగినప్పుడు అల్లరి ముక్కల్ని చెదరవేయడానికి టియరింగ్ గ్యాస్ వాడుతూ ఉంటారు. దాన్ని యూజ్ చేసినప్పుడు అది స్ప్రే చేస్తే కళ్ళలో పడితే కళ్ళు మంటమండుతూ ఉంటాయి. సో అది కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూషన్ కావడానికి కారణం అవుతుంది. న్యూక్లియర్ టెస్ట్స్ అంటే అణుబాంబులను తయారు చేసినప్పుడు అది ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందో దాని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి టెస్టులు అంటే పరీక్షలు జరుపుతూ ఉంటారు. ఎడారి లాంటి ప్రదేశాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు. అలా జరిగినప్పుడు కూడా తద్వారా ఎయిర్ పొల్యూషన్ అవుతుంటుంది. పొల్యూషన్ కెన్ పాయిజన్ ద ఎయిర్ వి బ్రీత్ అంటే కాలుష్యం అనేటువంటిది మనం శ్వాసించడానికి ఉపయోగించే గాలిని కలుషితం చేస్తుంది. ద వాటర్ వి డ్రింక్ మనం త్రాగే నీటిని కలుషితం చేస్తుంది. అండ్ ద ఫుడ్ వి ఈట్ మనం తినే ఫుడ్ను కూడా కలుషితం చేస్తూ ఉంది. ద ప్రొనౌన్ వి రిఫర్స్ నాట్ ఓన్లీ టు మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ బట్ ఆల్సో టు ఆల్ అవర్ ఫెలో క్రియేచర్స్ ఆన్ ఎర్త్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, ఫిష్ అండ్ యానిమల్స్. ఇక్కడ ప్రనౌన్ అంటే సర్వనామం, ఉయ్ అంటే ప్రనౌన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఉయ్ అంటే కేవలము మెన్, ఉమెన్, చిల్డ్రనే కాదు అంటున్నాడు. మెన్ అంటే పురుషులు, ఉమెన్ అంటే స్త్రీలు, చిల్డ్రన్ అంటే పిల్లలు. కాబట్టి ప్రనౌన్ ఉయ్ మనము అంటే ఇక్కడ అర్థము పురుషులు, స్త్రీలు, పిల్లలే కాదు అంటున్నాడు. బట్ ఆల్సో టు ఆల్ అవర్ ఫెలో క్రియేచర్స్ ఆన్ ఎర్త్ మనతో పాటు జీవించేటువంటి జీవులన్నిటికీ కూడా వర్తిస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఉయ్ అంటే అర్థము పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఇంకా ఏంటి అని అంటే ఇన్సెక్ట్స్ కీటకాలు, బర్డ్స్ పక్షులు, ఫిష్ చేపలు అండ్ ఎనిమల్స్ జంతువులు కూడా. అంటే ఈ భూమి మీద మనుషులకు జీవించడానికి ఎంతైతే హక్కు ఉందో అలాగే జంతువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, అన్నిటికీ అలాంటి జీవించే హక్కు ఉంది అని అర్థం. It is true that progress in knowledge has led to the development of science and technology, which has in turn profoundly altered our environment. అంటే ప్రోగ్రెస్ ఇన్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్లో మార్పు రావడం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేసినామంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడంలో మన నాలెడ్జ్ని బాగా ఉపయోగించుకున్నాం. కాబట్టి నాలెడ్జ్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం అంటే తద్వారా ఏమవుతుంది,
టెక్నాలజీ ఎక్కువగా డెవలప్ అవుతుంది అంటే దానివల్ల సైన్స్ డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. అంటే మనం నాలెడ్జ్ని ఎంత పెంచుకుంటే అంత సైన్స్ డెవలప్ అవుతుంది. అది సైన్స్ డెవలప్ అవుతుంది, అలాగే టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఈ రెండింటి కారణంగా ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒకప్పుడు ఫోన్ అనేది లేదు, కానీ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరూ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోన్ నుండి రేడియేషన్ వస్తుంది, అంటే విద్యుదయస్కాంత తరంగాలు వస్తాయి. ఈ తరంగాలు ఏమవుతున్నాయంటే పిచ్చికలకు ఎఫెక్ట్ అయ్యి చనిపోతూ ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి అదే పనిగా యూజ్ చేస్తే అది బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ను దెబ్బతీస్తుంది. కాబట్టి మన బ్రెయిన్ మీద కూడా చాలా ప్రభావం చూస్తుంది. అంటే టెక్నాలజీని మనం ఎంత ఉపయోగిస్తున్నామో అంతే పొల్యూషన్ కూడా కారణమవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ తీసుకున్నట్లయితే ఫెర్టిలైజర్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అగ్రికల్చర్ అవుట్పుట్. అంటే వ్యవసాయ రంగంలో ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్స్, ఎరువులు వాడుతూ ఉన్నారు. ఇన్సెక్టిసైడ్ అంటే క్రిమి కీటక నాశనలు వాడుతున్నారు. అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? ఎరువులు. అంటే పంట తొందరగా ఏపుగా పెరగాలంటే ఎరువు అవసరం. అలాగే ఇన్సెక్టిసైడ్స్ అంటే పంటకు పట్టినటువంటి కీటకాలను చంపడానికి, పురుగులను చంపడానికి కీటకనాశిని ఇన్సెక్టిసైడ్స్ కావాలా. ఇవి ఏం చేశారంటే వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని సాధించాలంటే ఇవి ఖచ్చితంగా అవసరం. ఎరువులు కావచ్చు, క్రిమి సంహారికిని కావచ్చు. విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫీడ్ ద స్వెల్లింగ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఇక్కడ స్వెల్లింగ్ పాపులేషన్ అంటే విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభాకు ఆహారాన్ని అందించాలంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో ఎరువులు ఉపయోగించాలి. అదే సందర్భంలో క్రిమి కీటకాలను చంపేటువంటి ఇన్సెక్టిసైడ్స్ కూడా వాడాలి. హౌఎవర్ బోత్ గివ్ రైజ్ టు పొల్యూషన్. కానీ ఈ రెండు కూడా పొల్యూషన్ కారణమవుతున్నాయి. ఈచ్ వన్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ హ్యాస్ ఏ accumulated in our bodies a few milligrams of DDT, అంటే విచ్ ఈజ్ ఆర్గానోక్లోరైన్, ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్. అంటే ఇలాంటి ఎరువులను ఉపయోగించడం వలన ప్రతి వ్యక్తి బాడీలో కొన్ని మిల్లీగ్రామ్స్ల DDT అనేటువంటిది అవశేషాలుగా ఉన్నాయట. అంటే పంట మీద క్రిమిసంహారక, అంటే క్రిములను చంపడానికి ఉపయోగించే ఇన్సెక్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మొక్క కూడా ఆ మందును పీల్చుకున్నప్పుడు ఆ మొక్క ద్వారా దాని నుండి వచ్చేటువంటి ప్రోడక్ట్స్, అంటే విత్తనాలు కావచ్చు, పంట కావచ్చు, ఆ పంట లోపలికి కూడా సింక్ అవుతుంది. ఆ పంటను తినడం వల్ల మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సో ఇట్లా DDTని వాడడం వలన ఏమవుతుందంటే ఆ పంటను ఆహారంగా తీసుకునేటువంటి ప్రతి మనిషికి కూడా ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా అతని బాడీలో అవశేషంగా DDT అనేటువంటి ఒక కెమికల్ బాడీలో ఉండిపోతుందట. ద DDT లెవెల్ ఇన్ ఫిష్ ఈజ్ రైజింగ్ అండ్ ఆల్రెడీ సమ్ ఫిష్ ఈటింగ్ బోర్డ్స్ ఆర్ బికమింగ్ స్టెరైల్. సో ఇక్కడ DDT అంటే ఏంటిదంటే డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరోఈథేన్. సో ఈ డైఫినాయిల్ ట్రైక్లోరోఈథేన్ అంటే ఏంటిది అంటే ఇది ఒక రకమైనటువంటి క్రిమి సంహారక నాశనం. అంటే పంటకు పట్టినటువంటి పురుగులను చంపడం కోసం పురుగుల మందును ఏదైతే ఉపయోగిస్తారో అట్లాంటి పురుగుల మందే DDT. సో దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? పంటకు పట్టిన పురుగులను చంపడానికి దానికి స్ప్రే చేస్తూ ఉన్నారు. మరి దానికి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే అలా స్ప్రే చేస్తే ఆ పంటలో ఉండేటువంటి, ఇప్పుడు వరి పంట పండించాలంటే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. దానికి స్ప్రే చేసినప్పుడు ఆ దాని చుట్టూ ఉన్నటువంటి వాటర్లో కూడా ఇది స్ప్రే కలిసిపోతుంది, మెల్ట్ అవుతుంది. వర్షం పడ్డప్పుడు ఏమవుతాయి, ఆ వర్షం నీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి DDT చల్లినటువంటి కెమికల్ వాటర్ కూడా ఒక స్ట్రీమ్ ప్రవాహం రూపంలో వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? రివర్లో కలుస్తుంది. రివర్లో కలిసినప్పుడు రివర్లో ఉండేటువంటి ఫిష్ ఏం చేస్తాయి? ఆ వాటర్ని తాగి అవి బ్రతుకుతూ ఉంటాయి. సో ఆ వాటర్ని త్రాగడం వలన ఆ ఫిష్ లోపల DDT అనేటువంటి చేరిపోతుంది. మరి DDT ఫిష్ లోపలికి వెళ్ళగానే ఏమవుతుంది? ఆ ఫిష్ ఎలా మారిపోతున్నాయంటే స్టెరైల్, వన్యజీవులుగా మారిపోతున్నాయి. అంటే సంతానోత్పత్తిని చేయలేని వన్యజీవులుగా స్టెరైల్గా మారిపోతున్నాయి. అంటే ఇక అవి ఎగ్స్ పెట్టవన్నట్టు, వాటి నుండి మళ్ళీ జీవులు రావు. అట్లాంటి ఫిష్లను తిన్నటువంటి పక్షులు కూడా ఏమైపోతున్నాయట? స్టెరైల్, వన్యజీవులుగా మారిపోతున్నాయి.
ఇక ఆ పక్షులు కూడా గుడ్లు పెట్టవు అన్నట్టు. అంటే ఆ పక్షుల ద్వారా మరొక మళ్ళీ అట్లాంటి జాతి రాదు అన్నట్టు. కాబట్టి ఈ విధంగా డీడీటీ వాడడం వలన ఫిష్ స్టెరైల్ వన్యజీవులుగా మారిపోతున్నాయి. ఫిష్ తిన్న బర్డ్స్ కూడా స్టెరైల్ వన్యజీవులుగా, అంటే మళ్ళీ పునరుత్పత్తి చేయలేని స్థితిలోకి చేరుకుంటున్నాయి. అంటే అక్కడికే వాటి యొక్క జాతి అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు. ఫెర్టిలైజర్స్ యూజ్డ్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ వాష్డ్ అవే బై రెయిన్ ఇంటూ వాటర్స్. అంటే ఇట్లా ఎరువులను, ఇలాంటి డీడీటీ లాంటి ఎరువులు కావచ్చు, ఇంకా లేదంటే కెమికల్స్ ఏమైనా కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ పొలంలో ఉపయోగించినప్పుడు రెయిన్ వాటర్ ద్వారా రివర్లోకి వెళ్తున్నాయట. లేక్స్ అండ్ రిజర్వాయర్స్, అది లేక్స్ అంటే సరస్సులో కావచ్చు, రిజర్వాయర్స్లో కావచ్చు చేరుకుంటుంది. ఏది ఫామ్ ల్యాండ్, పొలంలో కెమికల్ చల్లడం వల్ల వర్షపు నీటి ద్వారా అలా నదిలో కావచ్చు, సరస్సులో కావచ్చు, చెరువులో కావచ్చు వెళ్తూ ఉంటాయి. ద హెవీ ఇంటేక్ కాంటెంట్ ఇన్ ఫెర్టిలైజర్స్ లీడ్స్ టు వైల్డ్ గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ దెమ్ విచ్ ఇన్ టర్న్ డీఆక్సిజనైజెస్ ద వాటర్స్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆల్ ద ఫిష్ ఈజ్ లాస్ట్. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే డీడీటీ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ వాడుతున్నామో తద్వారా ఆ పంటలో వర్షం పడ్డప్పుడు అక్కడి చేలి రివర్లోకి వెళ్ళడం వలన రివర్లో ఉన్న ఫిష్ అన్నీ కూడా ఆ కెమికల్ని కలిసిపోయే నీళ్ళని త్రాగడం వలన ఫిష్ అన్నీ చనిపోతున్నాయట. తద్వారా భవిష్యత్తులో ఫిష్ లేకుండా జరగచ్చు. అంటే ఫిష్ లేకుండా జరగచ్చు అంటే దాని యొక్క ఎఫెక్ట్ వలన. కాబట్టి అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే డీడీటీని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేయవలసి వచ్చిందంటే, ఆ డీడీటీ కనుక వాడితే భవిష్యత్తులో అసలు మానవ జాతి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్టెరైల్గా మారిపోతారు. అంటే దాన్ని తీసుకున్నటువంటి ఏ జీవైనా కూడా మళ్ళీ పునరుత్పత్తి చేయలేదు. ఉదాహరణకు ఫిష్ ఉన్నాయనుకో, చేపలు గుడ్లు పెట్టలేవు. గుడ్లు పెట్టకపోతే మళ్ళీ ఆ చేపల జాతి రాదు కదా. మ్యాసివ్ ఇండస్ట్రియలైజేషన్ టూ హ్యాజ్ లెడ్ టు సీరియస్ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. అంటే పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించడం వలన ఆ పరిశ్రమల కారణంగా కూడా పర్యావరణానికి కాలుష్యం అనేది, అంటే చుట్టూ ఉన్న పర్యావరణం అంతా కూడా కాలుష్యానికి గురవుతుంది. అంటే విపరీతమైన పొల్యూషన్ ఎట్లా వస్తుంది అంటే పెద్ద పెద్ద పరిశ్రమల వల్ల అని చెప్తా ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ స్మోక్, అంటే ఫ్యాక్టరీల నుండి కావచ్చు, పరిశ్రమల నుండి కావచ్చు, మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ స్మోక్ అంటే కొన్ని లక్షల టన్నుల స్మోక్ బయటకు వస్తుందట. ఉదాహరణకు రామగుండంలో మనకు పవర్ ప్లాంట్ విద్యుత్ తయారవుతుంది. కానీ విద్యుత్ రావాలంటే ఎట్లా, అక్కడ బొగ్గును యూజ్ చేస్తారు, బొగ్గును కాలుస్తారు. బొగ్గును కాల్చినప్పుడు ఏమొస్తుంది, స్మోక్ వస్తుంది. స్మోక్ వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ అవుతుంది కదా. సల్ఫర్ గ్యాస్ వస్తుంది, చాలా డేంజర్ అన్నట్టు. యాష్ డస్ట్ కూడా వస్తుంది. డస్ట్ ఎట్లా వస్తుంది అంటే బొగ్గును కాల్చినప్పుడు ఖచ్చితంగా డస్ట్ కూడా వస్తుంది. అండ్ అన్నోన్ క్వాంటిటీస్ ఆఫ్ టాక్సిక్ బై ప్రొడక్ట్స్ ఆర్ సెంట్ అప్ ఎవ్రీ డే ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ వీ సింప్లీ డు నాట్ నో ఇఫ్ అవర్ కెమికల్ ఎన్వైరన్మెంట్ ఈజ్ స్లోలీ పాయిజనింగ్ అస్ ఆల్. అంటే మన అందరికీ తెలుస్తలేదు, కానీ మనకు తెలియకుండానే ఈ ప్రపంచం అంతా కూడా ఏమైపోతుందంటే విషపూరితమైనటువంటి వాయువులతోని కలుషితం అయిపోతుంది. వాట్ ఈజ్ ఈవెన్ వర్స్, ద ఇంక్రీజ్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ బర్నింగ్ ఆయిల్ and coal may in time prevent the escape of the sun's heat from the earth, leading to a rise in the earth's temperature, the melting of ice caps and rise in the level of the ocean. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, అంటే ఈ గాలిలో కనుక కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మానవ జాతికి కాదు అసలు భూమి మీద ఏ ప్రాణి కూడా జీవించలేదు. ఎందుకంటే మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఎలా వస్తుంది, చెట్ల ద్వారా వస్తుంది. మరి ఆ చెట్లనే కనుక నరికేస్తూ ఉంటే మనకు ఆక్సిజన్ రాదు. ఏమైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు బ్రతకడం కష్టమవుతుంది. అలాగే ఇంకేమవుతుందంటే మరి ఎలా వస్తుంది, బర్నింగ్ ఆయిల్, అంటే ఆయిల్ను మండించడం. ఉదాహరణకు ఆయిల్ అంటే ఏంటిది, మనకు ఆయిల్ అనగానే పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇవి మండినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ను మండించాం అనుకోండి, పెట్రోల్ మండించగానే మన బైక్లో వేస్తే వెనుక నుండి స్మోక్ వస్తుంది. ఆ స్మోక్లో ఏముంటాయి, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మానవాళికి
ప్రమాదాన్ని కలగజేసేటియే. అండ్ కోల్ బొగ్గును కాల్చినా కూడా అట్లాంటివి వస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది, సన్స్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్ అంటే సో ఇక్కడ మనకు భూమి వేడెక్కడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎస్కేప్ ద సన్స్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్ అంటే ఇక్కడ మనం సూర్యుని యొక్క ఉష్ణోగ్రత నుండి భూమి మీద తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు భూమి మీద బాగా వేడిమవుతుంది. ఎందుకు వేడిమవుతుంది అంటే దానికి కారణం మనం చేసేటిదే. అంటే గాలిలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంది, చెట్లను నరిపేస్తూ ఉన్నాం, కార్బన్ డైఆక్సైడ్కు కారణమైనటువంటి కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్ వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది, ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ కావచ్చు, నార్త్ పోల్ కావచ్చు, అంటే ఉత్తర ధ్రువం లేదా దక్షిణ ధ్రువం, అంటే ఆర్కిటిక్ ప్రాంతాల్లో అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. ఈ మెల్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి సముద్రంలోకి చేరి సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, సముద్రంలో యొక్క నీటి మట్టం కావచ్చు, ఓషన్ మహాసముద్రంలో యొక్క నీటి మట్టం కావచ్చు పెరిగి అప్పుడు భూమి గ్రౌండ్ లెవెల్ తగ్గిపోద్ది, గ్రౌండ్ సింక్ అవుతుంది అన్నట్టు.